దేవుడు భూమ్యాకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. దేవుడు వెలుగు కలుగునుగాక అని పలికెను. వెంటనే వెలుగు కలిగెను. ఇది నా ఎమ్మికలలో ఎమ్మిక, నా మాంసములో మాంసము. నరునిలో నుండి తీయబడెను కనుక నారి అనబడును. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది స్త్రీతో ఇలా అడిగెను, కొంతకాలమైన తరువాత కయీను తన పొలపు పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. తరువాత హేబెలు కూడా తన మందలో యెహోవా దయ వలన మనుషుని సంపాదించుకున్నాను. కైనా, నీకు కోపమేలా? నేను తెలియదు, నేనా నా తమ్ముని కాపరివాడా? అప్పుడు యెహోవా నామమును ప్రార్థించుట ఆరంభమైంది. ఇదే ఆదాము వంశావళి గ్రంథము. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా ఆయన అతనిని చేసెను. ఈ భూమిని, నరులను, జంతువులను, ఓడ నిర్మించుము. మరియు సమస్త భూమి నీటితో నిండిపోయింది. ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉన్నావు. నీ ఇంటి వారిని తీసుకొని ఓడలో ప్రవేశించుము. నోవహు తన భార్య, కుమారులు షేమ్, హామ్, యాఫెత్ మరియు వారి కోడన్రుతో ఆ ఓడలో ప్రవేశించిరి.